నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తమిళనాడులో విజయ్ గెలుపు పట్ల ఏపీలోని రాజకీయ పార్టీలు అయితే చాలా భిన్నంగా స్పందించినాయి. ఈ వారం రోజుల పాటు జరిగిన డ్రామా గురించి కూడా ఒకవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ కానీ, కూటమిలోని పక్షాలు కానీ, దానికి సంబంధించిన శ్రేణులు, సోషల్ మీడియా శ్రేణులు కూడా విజయ్కి ఎన్డీఏలో చేరటం తప్ప మరొక గత్యంతరం లేదు అని అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు వైసీపీ అయితే విజయ్ గెలుపుని తమ గెలుపుగా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ని, విజయ్ని ఇద్దరి రాజకీయ నేపథ్యాన్ని పోలుస్తూ వాళ్ళైతే ట్రోలింగ్ చేయటం, తర్వాత కొంత హేళనగా చేయటం అయితే చూసాము. మరోవైపు చంద్రబాబుకు కూడా ఆ ట్రోలింగ్ అనేది తప్పలేదు. ఆయన అక్కడికి వెళ్ళి కొంత తమిళ్లో మాట్లాడటం, దాన్ని కొంత వ్యంగ్యం చేయటం అయితే జరిగింది. సో ఈ మొత్తం పరిణామాలను ఎలా చూస్తారు? ఈ రెండు పార్టీలు తమిళనాడు ఎన్నికల నుంచి ఏ మేరకు లబ్ధి పొందాయి, లేదంటే ఏ మేరకు నష్టపోయాయి అనుకోవచ్చు? లబ్ధి పొందటం ఏం లేదండి. పొలిటికల్గా అంటే ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ స్టాండ్తోనే ఉన్నాయి. ఎన్డీఏ స్టాండ్ ఏమిటంటే విజయ్ని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తెచ్చుకోవటం, విజయ్ తమ కంట్రోల్లో నుంచి తప్పిపోతున్నాడు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేయటం, ఈ ప్రోగ్రామే జరిగింది. ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి బాధపడింది కూడా అదే. అంటే ఒక రకంగా ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ఎన్డీఏ శరణం వేడటం తప్ప ఆల్టర్నేటివ్ లేదు అనేది చంద్రబాబు గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే మాట్లాడాడు, ఆయనకు తప్పదు. సో ఆ సందర్భంగా దానికి చంద్రబాబు ప్రస్తావన చేయకుండా, పేరు చెప్పకుండా విజయ్ ఒక మీటింగ్లో కౌంటర్ ఇచ్చేశాడు. కౌంటర్ ఇస్తూ కొంతమంది ఇక్కడికి పక్క రాష్ట్రాల నుంచి పెద్దలు వచ్చి హితవు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మన మార్గం మనం వెళదాం అన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఎన్నికలకి ముందు జరిగినటువంటి ఎపిసోడ్ ఇది. తర్వాత ఈ రిజల్ట్ వచ్చేసిన తర్వాత జరిగినటువంటి డ్రామాకి సంబంధించి సీరియస్గా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన నుంచి కానీ, మరొకళ్ళ వైపు నుంచి కానీ ఎటువంటి హడావిడి లేదు. వీళ్ళందరూ మౌనంగా చూస్తున్నారు. అయితే పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా సంస్థలు మాత్రం కాన్షియస్గా విజయ్ని టార్గెట్ చేశాయి. టార్గెట్ చేసి విజయ్ స్వయంకృతాపరాధం వల్లనే ఇదంతా జరుగుతోంది, అతను కాన్షియస్గా వెళ్ళి అవతల వాళ్ళని రిక్వెస్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు దగ్గర నుంచి మొదలుపెట్టి అతను ఈ గొడవ పడకుండా, అసలు కాంగ్రెస్ ఉచ్చులో ఇరుక్కోకుండా అతను స్ట్రైట్ అవే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి ఒక్కసారి పాదాభివందనం చేస్తే పని అయిపోయేది అనేదే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ శ్రేణులు కానీ ఎవరు కూడా తమిళనాడు విజయ్ గెలుపు గురించి, లేకపోతే అతను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవటం మీద కానీ ఎక్కడా మాట్లాడలేదు. చాలా కాన్షియస్గానే వ్యవహరించారు. అంటే అతను ఎన్డీఏతో ఉండబోవడం లేదు అనేది అర్థమైపోయిన తర్వాత ఇది మనకు సంబంధం లేని వ్యవహారం కింద భావించారు వీళ్ళు. కాకపోతే పవన్ కళ్యాణ్ని లింక్ చేస్తూ జరిగినటువంటి ట్రోల్ అంతా కూడా ఒక రకంగా వైసీపీ చేసినటువంటి ట్రోల్గానే భావించారు వీళ్ళు. అంటే వాంటెడ్గా దాడి చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో సినిమా నటుడు అద్భుతమైన విజయం సాధిస్తే మీరేం చేశారు ఇక్కడ, తెల్లారు లేస్తే వాళ్ళతోనూ వీళ్ళతోనూ మైత్రి పెట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ, జనంలోకి వెళ్ళటము, జనాన్ని మోటివేట్ చేయటము, జనాన్ని మీ వెనక నడిపించుకోవడం అనే విషయంలో అదే శ్రద్ధ పెట్టుంటే మీకు అలాంటి విజయం వచ్చి ఉండేది అని ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమిని చీల్చే ప్రయత్నంగా దీన్ని జనసేన నాయకులు అంతర్గతంగా బాధపడ్డారు తప్ప బహిరంగంగా మాట్లాడే ప్రయత్నం చేయలే. బహిరంగంగా మాట్లాడితే ఏమవుతుందంటే డిబేట్లోకి వచ్చినట్టు అవుతుంది. ఈ డిబేట్లోకి రావాలి అని వాళ్ళు అనుకోలేదు. అసలు ఆ పోలిక తేవటమే అసమంజసం అని చెప్పి మీడియాలో జరిగినటువంటి డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు 2-3 మాట్లాడారు. అంటే ఆ డిస్కషన్స్ కూడా చాలా పరిమితిగా వెళ్ళారు వీళ్ళు. ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి విశ్లేషకులే ఈ చర్చల్లో పాల్గొన్నారు. మెజారిటీ అసలు టోటల్ శాటిలైట్ ఛానల్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి, 1-2 తప్ప.
మిగిలినవన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ వీళ్ళు ప్రాపర్గానే స్పందించారు విజయ్ గెలుపు పట్ల. అలాగే వైసీపీకి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి ఒక పెళ్లిలో వాళ్ళిద్దరూ కలవటము, ఆయన జగన్ పట్ల కొంత ప్రేమ కనపరచటము, వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు దిగటము, ఇదంతా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కరెక్ట్గా ఈ ఎన్నికల టైంలో జరిగినటువంటి ఈవెంట్ అది. తర్వాత ఆయన చిత్రపటాన్ని కూడా ప్రదర్శించారు. జగన్ తాలూకా ఫ్యామిలీ నుంచి జరిగినటువంటి ఫంక్షన్ అది. అందులో అందరూ పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి సినిమా ఆర్టిస్టులు సూర్య వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ పాల్గొన్నారు. అందరితోనూ ఫోటోలు దిగారు. ఆ దిగుతున్న క్రమంలో ఇది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. అదే క్రమంలో ఇతను కాంగ్రెస్తో ట్రావెల్ అయ్యాడు. కాంగ్రెస్తో ట్రావెల్ అవ్వటం అనేది వైసీపీ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది అంటే, బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కంటే కూడా యూపీఏ మీదే ఎక్కువ దాడి జరిగింది వైసీపీ నుంచి. కాన్షియస్గా నష్టం కూడా కాంగ్రెస్ పార్టీకే వైసీపీ నుంచి నష్టం జరిగింది ఏపీలో కూడా. అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మొత్తాన్ని తన పార్టీలోకి తీసేసుకున్నాడు ఆయన. తర్జుమా అయిపోయింది ఒక రకంగా. కాబట్టి నిజానికి వాళ్ళు ఆశించింది ఏంటంటే, మొన్న జగన్ ఓడిపోయిన మరుక్షణం అక్కడి నుంచి మొత్తం కట్టకట్టుకుని వచ్చేసి ఆంధ్రరత్న భవన్ నింపేస్తారు అని అనుకున్నారు. కానీ ఒక్కడు రాలా. పార్టీ ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరూ చూడలేదు, ఎవరూ కదలలేదు. అదొక విచిత్రం. అవసరమైతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు, జనసేనలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు తప్ప కాంగ్రెస్ కోర్ లీడర్సు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళరు అనుకున్న వాళ్ళు వైసీపీలోకి వెళ్ళినంత ఈజీగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. ఇది ఎందుకు జరిగింది అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీతో ఆయన ప్రయాణం, విజయ్ ప్రయాణం, దాన్ని వైసీపీ ఎలా జస్టిఫై చేసుకుంటుంది అనే విషయం పక్కన పెట్టి, తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఆ ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాధినేత విజయ్ వ్యవహార శైలి కొంత జగన్ని పోలి ఉంది. అలాగే సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు, ఇవన్నిటినీ కంపేర్ చేసుకుంటూ అతను ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ దాకా వెళ్ళిందంటే, వీళ్ళు అతని గురించి మాట్లాడటం, మొన్న ఈ 108 దగ్గర ఆయన ఆగి మద్దతుకి కనీసం 12-13 కావాలి అనుకుంటున్న సందర్భంలో చాలామంది జోకులు వేశారు, ఇక్కడ ఒక 11 ఉన్నాయి తీసుకెళ్ళండి అని. అంటే ఆ లెవెల్లో వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు సంఘీభావాన్ని. సంఘీభావ ప్రదర్శన జరిగింది తప్ప అతనికి ఏదో ఈయనతో లింక్ ఉందనో, లేకపోతే ఈయన కాన్షియస్గా చూస్తే మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ దానిలో ఎన్డీఏకి అనుకూలంగానే ఓటింగ్ జరిగింది, ఏది వైసీపీ నుంచి. ఆ బేసిస్లో చూస్తే విజయ్తో ఏ విధంగానూ రిలేట్ కాదు. వైసీపీకి భిన్నమైనటువంటి పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు అతను. ఇంకా బెదిరింపులు, కేసులు ఆ ఏరియాలోకి రాలా. ఆల్రెడీ ఒక కేసు ఉంది, సిబిఐ వైపు లాగారు ఎందుకైనా మంచిదని, అది ఉంది అలాగా. కానీ అది పబ్లిక్ పార్టిసిపేషన్తో లింక్ అయి ఉన్న గొడవ. అలా కాకుండా విడిగా ఇప్పుడు పరిపాలిస్తాడు ఆయన. ఈ పరిపాలనలో దొరికిన లోపాల ఆధారంగా ఏమైనా సిబిఐ లెవెల్కి తీసుకెళ్ళగలిగిన కేసులు ఏమైనా ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు విజయ్ని కంట్రోల్ చేయొచ్చు అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అందుకని ప్రస్తుతం ఎన్డీఏ మిత్రపక్షాలు మాట్లాడటం లేదు. వైసీపీ క్లెయిమ్ చేసుకోవటం అనేది ఆర్గానిక్గా జరిగిందే తప్ప వాళ్ళకేమీ ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవు దానిలో. కానీ పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి, ఆయన యొక్క బలహీనతల్ని బయటపెట్టడానికి అయితే వైసీపీకి ఉపయోగపడింది అది. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు దెబ్బతిన్నాడు అంటే, టార్గెట్ చేసి మాట్లాడారు. మీరు సొంత గొంతు వినిపించలేదు, మీరు సొంత వెన్నుపూసు ఉన్నట్టుగా వ్యవహరించలేదు అని చెప్పేశారు పవన్ కళ్యాణ్కి. అది ప్రాక్టికల్గా నిజమే. అంటే ఫ్యాన్స్ని కన్సాలిడేట్ చేయటము, వాళ్ళని మోటివేట్ చేయటము, వాళ్ళని జనంలోకి పంపు చేయటము అనేటువంటి కార్యక్రమం జనసేన నుంచి సీరియస్గా జరగలేదు.
ఆయనకు కూడా ఒక రకంగా తాను ఒక దుర్గం అన్నట్టుగానే వ్యవహరించాడు. అలాగే కాన్ఫిడెంట్గా లేడు ఆయన. కాన్ఫిడెంట్గా అంటే ఈ ప్రజలందరూ మన సినిమాలు చూశారు కాబట్టి మనతో కనెక్ట్ అయి ఉన్నారు, హిట్టు ఫ్లాపులకు అతీతంగా మనతో ఉన్నారు జనాలు అని అంతకు ముందు వరకు చెప్పుకుంటూ ఉండేవారు పవన్ కళ్యాణ్ గురించి. మరి అంత హిట్టు ఫ్లాపులకు అతీతమైన కల్ట్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఒక రకంగా నిజం అనిపించారు ఒక దశలో. అంటే కత్తి మహేష్ అలాగే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా స్పందించి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటు వీడియోల పరంగా కూడా అటాక్ చేశారు విపరీతంగా. కత్తి మహేష్ని బూతులు తిడుతూ, శ్రీరెడ్డిని తిడుతూ అనేక వీడియోలు చేసి ఎవరి పర్సనల్ అకౌంట్లలో నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా వెదజల్లారు. ఇంట్లో ఉన్న కుక్కలతో పోల్చి, ఇంట్లో ఉన్న కుక్కని కత్తి మహేష్ ఇట్రా అని పిలిచి ఆ లెవెల్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టిన చరిత్ర మనం చూసాం. ఆ కల్ట్ ఫ్యాన్స్ క్రమంగా మాయమవుతూ వచ్చారు జనసేనకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శిస్తే అటువంటి దాడులు జరగటం లేదు. ఇదివరకు జరిగాయి మొదట్లో, గమనించాల్సిన అంశమే ఇది. ఇప్పుడు తగ్గిపోయింది. ఈ తగ్గిపోవడానికి రీజన్ ఏమిటి అనేది చూస్తే ఆయన అభిమానుల్ని కోల్పోతూ వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చి. ఈ కోల్పోవడం అనే దాని ఎఫెక్ట్ అది కూడా ఇప్పుడు వైసీపీ నుంచి జరిగిన ట్రోల్లో దానికి అటాక్. వైసీపీ అని అంటున్నాం మనం, కానీ ప్రతి పార్టీకి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఈ ట్రోల్ గ్యాంగ్ పనిచేసినంత ఎఫెక్టివ్గా కౌంటర్ ఆపరేషన్ జరగల. వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు వేరే వేరే హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా అటాక్ చేసినట్టుగా మనం అయితే చూసాము ట్విట్టర్లో వాటిల్లో. సో ఇదంతా మొత్తం ఒక వైసీపీనే కాకుండా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉండే ఫ్యాండమ్స్ నుంచి కూడా వచ్చింది అనుకోవచ్చు. అది అంటే రోజా లాంటి నాయకులు కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ, అంటే తమిళ రాజకీయాలతో కొంత సంబంధం ఉంది ఆవిడకి నగరి అవడం వలన. బార్డర్ ఏరియాకి చెందినటువంటి నియోజకవర్గం తంది. ఆ నియోజకవర్గంలో తెలుగు కంటే తమిళమే ఎక్కువ నడుస్తుంది. బోర్డులు కూడా తమిళ బోర్డులే ఉంటాయి అక్కడ నగరిలో. కనుక కొంచెం ఆ తమిళ రిలేషన్ ఉండటంతో పాటు ఈవిడ భర్త అక్కడ డైరెక్టర్ అవటం తమిళ ఇండస్ట్రీలో, దాంతో కొంత ఆ ఏరియాతో ఎక్కువ లింక్స్ ఎస్టాబ్లిష్ అయి ఉండటం వలన ఆవిడ తెలుగు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కంపారిటివ్ స్టడీ చేసింది. ఈ కంపారిటివ్ స్టడీ చేసి ఆయన డ్రెస్ స్టైల్ దగ్గర నుంచి, ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, ఏదో ఒక లైట్ కలర్ షర్టు లైట్ కలర్ ప్యాంట్ వేసుకుని ఉంటాడు. ఇది ఈ డ్రెస్ కోడ్ దగ్గర నుంచి జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో విజయ్ మీద ఉంది అన్న ధ్వని వచ్చేలాగా ఆవిడ మాట్లాడారు. దాంతో వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఓటమిని మర్చిపోవటానికి విజయ్లో తాదాత్మ్యత చెందుతున్నారు అని తెలుగుదేశానికి చెందినటువంటి కొంతమంది నాయకులు డిస్కషన్స్లో మాట్లాడారు తప్ప అధికారిక ప్రకటనలు ఏవీ లేవు దీని మీద. అధికారిక ప్రకటనలు లేవు. ఒకటైతే వీళ్ళు కాన్షియస్గా విజయ్ గెలుపుని ఎక్నాలజీ చేస్తూ ఎక్కడా మాట్లాడలేదు. జస్ట్ అతనికి ఎక్కువ సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు అన్నప్పుడు శుభాకాంక్షలు చెప్తూ తెలుగుదేశం నుంచి ఒక 3-4, జనసేన నుంచి ఒక 3-4 ట్వీట్లు మాత్రమే వెళ్ళినాయి బయటకి. ఇక వివిధ పార్టీల అభిప్రాయాలను పక్కన పెడితే ఆ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? తెలుగు ప్రజల అభిప్రాయం కానీ భారతీయుల అభిప్రాయం కానీ విజయ్ గెలుపుని ఎలా చూస్తున్నారు? తెలుగు ప్రజలైనా భారతీయ ప్రజలైనా ఒకటే. ఇప్పుడు వాళ్ళందరూ తమిళనాడు ప్రజలు ఏం కోరుకున్నారు? తమిళనాడు ప్రజలు డిఎంకే పరిపాలన చూశారు. వాళ్ళకి ఏడిఎంకే మీద కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ అంటే డిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఏడిఎంకేని చూసేవారు ఇదివరకు. ఇప్పుడు చూడట్లా. ఇప్పుడు చూడటం లేదు. వాళ్ళ చూపు మారింది. విజయ్ ఆ ప్లేస్ ఆక్రమించేశాడు, ఆల్టర్నేటివ్ ప్లేసు విజయ్కి వెళ్ళిపోయింది అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. దీన్ని బట్టి భవిష్యత్తు రాజకీయ చిత్రం ఎలా మార్పు చెందుతుంది అనే దాని మీద దృష్టి పెట్టున్నారు అందరూ.
ఆయా రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రము వాళ్ళ రాష్ట్ర రాజకీయాలకు అన్వయించుకొని చూస్తున్నారు. దీన్ని చూసి మనం ఎలా వ్యవహరించాలి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి బెంగాల్ ఎలక్షను, దాంతోపాటు తమిళనాడు ఎలక్షన్, ఈ రెండింటినీ మిక్స్ చేసి తమిళనాడులో ప్రతిపక్షంగా ఉన్న డిఎంకే వ్యవహార శైలి దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. విజయ్ ఎందుకు డీవియేట్ అయ్యాడు, రేపు పార్లమెంట్ ఎన్నికలలో సీరియస్ ఫైట్ ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా, ఎవరికి, ఎన్డీఏకి ఫైట్ ఇచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా రూపొందిస్తున్నటువంటి ఇండియా కూటమి అనేది ఏదైనా ప్రభావం చూపించగలదా రేపు ఎన్నికల్లో అనేది డౌట్. అందుకని జనాలు చాలా మౌనంగా నిశ్శబ్దంగానే స్పందిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల పద్ధతిలోనే అక్కడ కూడా పెద్ద హడావిడేం జరగలేదు. ఈయన ఒక 50 నియోజకవర్గాలు మాత్రమే కాన్షియస్గా తిరిగాడు, అంతకు మించి పెద్ద హడావిడేం లేదు. కానీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఎన్నికల్లో. వాళ్ళు గత 4 సంవత్సరాలుగా జనంలో ఉండి జనాన్ని మోటివేట్ చేస్తూ నడిపించిన తీరు ఈ ఎన్నికల మీద ప్రభావం చూపించింది. దాన్ని కాదని అనలేం. సో తన అభిమానులకి రుణపడి ఉండాలి విజయ్. అది జనాలు గమనిస్తున్నారు. అందుకని అక్కడ పోలికలు తెస్తున్నారు. అక్కడ కూడా పోలికలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్కి, విజయ్కి. ఆ పోలికలు తెచ్చి మాట్లాడుతున్నది సాధారణ ప్రజలే. కాన్షియస్గా, సీరియస్గా పవన్ కళ్యాణ్ మీద ఈ ఎన్నికల ప్రభావం అయితే పడింది. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి, ఇతను ఇంతేనా అని జనం ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు తమిళనాడు అయితే మనకి పొరుగు రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరుంటారనేది, ఇక్కడ ముఖ్యమంత్రులతో సఖ్యత, ఇది అనేది కూడా ఒక చర్చకు వస్తుంది. సో ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవటం, తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగటం అనేది ఏపీ రాజకీయాల మీద, అలాగే ఇక్కడ రాజకీయ పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? అంటే విజయ్ గెలుపుని వీళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్లీగానే ఉంటాడు విజయ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లింకులోనే ఉంది కాబట్టి. సో తెలంగాణ ముఖ్యమంత్రి గారితో విజయ్కి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. పర్టికులర్గా వాళ్ళకి దగ్గర ఉండి సరిహద్దు కలిసేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి విజయ్కి మధ్యలో గ్యాప్ మొదలైంది ఆల్రెడీ. ఈ గ్యాప్ ఎలా నడుస్తుంది అనేది చూడాలి. చంద్రబాబు నాయుడు తమిళనాడులో జనాలు తనని తిట్టుకునే లెవెల్కి అయితే చేయడు. సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేని వాతావరణంతోనే వెళ్తాడు. ఘర్షణాత్మక వైఖరి అయితే చేయడు, కూల్గానే ఉంటాడు. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. భవిష్యత్తులో ఆయనకు కూడా ఒక అంచనా ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే తమకు బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే చేస్తాడు కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉండగా, అలానే జగన్ ఉండగా, ముఖ్యమంత్రులుగా ఉండగా వాళ్ళ మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం అయితే ఉంది. ఒకరినొకరు వాళ్ళు గెలవాలి అని అయితే కోరుకున్నారు. సో అదే స్థాయిలో తమిళనాడు, ఏపీ మధ్య కూడా ఇలాంటి వాతావరణం ఏమన్నా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే తెలుగుదేశం పార్టీ కంటే కూడా వైసీపీ ఉంటే కొంత కంఫర్టబుల్గా ఉంటుంది అనుకోవచ్చు విజయ్. అంటే చంద్రబాబు గారితో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, ఆ విషయం తనకి తెలుసు. రెండోది ఆయన వ్యతిరేక కూటమిలో ఉన్నాడు బలంగా. జగన్మోహన్ రెడ్డి కాన్షియస్గా అధికారికంగా అందులో లేడు, బయటే ఉన్నాడు, ఇండిపెండెంట్గా ఉన్నాడు. బయటకు ఇండిపెండెంట్గా ఉన్నాడు కానీ ఆయన ఎందుకైనా మంచిదని వాళ్ళతో అడపాదడప అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు బీజేపీకి. అంతే, అది కూడా అనధికారికంగా జరుగుతున్న వ్యవహారమే తప్ప అధికారిక ప్రకటనలు ఏవీ లేవు దీనిలో. అందుకని కంపారిటివ్గా చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డే బెటర్ అతనికి. ఓకే, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.